గౌరవ హైకోర్టు మరియు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆదేశాలను ఉల్లంఘించి వడ్లూరు బేగంపేటలో దళితుడైన కాంపెల్లి మల్లేశం ఆధీనంలోని భూమిని మోకా ఆధారాలు లేకుండా గుండాబాపురెడ్డి పేరుతో దొంగచాటుగా పట్టా మార్పిడి చేశారు. దీంతో సిపిఐ మండల నాయకులు భువనగిరి రూపేష్, సంగమధు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఇప్పటికే హైకోర్టు, ఎస్సీ ఎస్టీ కమిషన్, జిల్లా కలెక్టర్ తదితరులకు ఫిర్యాదులు చేసినా చర్యలు చేపట్టలేదని విమర్శించారు. తహసీల్దార్ బదిలీ ఉత్తర్వులు వచ్చిన మరుసటి రోజే తేదీ 13/5/2025న వివాదాస్పద భూమిని గుండాబాపురెడ్డి నుండి అరికొంతం లతకు మార్చారు. మొదట ఆర్ఐ సంతోష్ను క్షేత్రస్థాయి విచారణకు పంపించి కొద్ది రోజుల అనంతరం మరో ఆర్ఐతో కార్యాలయంలోనే విచారణ రికార్డులను తారుమారు చేయించి పట్టా మార్పిడి చేశారన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు దళితులపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. బాధితులు తమకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ తహసీల్దార్ను సస్పెండ్ చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు. భూమి ఏదైతే ఉందో మరి అది న్యాయంగా ఆయనే కొనుక్కోవడం జరిగింది. ఆ కొనుక్కున్న భూమి ఎల్ఆర్పి సందర్భంగా కొద్దిగా తన పేరు మిస్టేక్ కావడం వల్ల వేరే దాని మీద పడ్డది. ఆ దానిని ఆర్ఐ ఫీల్డ్ ఎంక్వైరీ చేయకుండా ఎవరైతే అమ్మిన వారు ఉంటారో తిరిగి మళ్ళీ వాళ్ళకే పట్ట చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత దాన్ని సరి చేయకుండా ఆర్ఐ రిపోర్ట్ లేకుండా వేరే వాళ్లకు మళ్ళీ రిజిస్ట్రేషన్ దొంగ పట్ట చేయడాన్ని, మరి అక్రమ పట్ట చేయడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ 74 స్వతంత్ర భారతదేశంలో కూడా ఇంకా కూడా దళితులపై చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఇంకా కూడా మరి దళితుల భూములు మరి సామాజిక వర్గానికి వాళ్ళు అక్రమ పట్టాలు చేసి మరి యొక్క ఏదైతే నరేష్ అనే లబ్ధిదారునికి న్యాయంగా తిరిగి ఆయన పట్టణ ఆయనకు చేసేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మరి అలాగ అండగా ఉంటుందని చెప్తూ ఈ సందర్భంగా అదేవిధంగా వెంబడే కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు స్పందించి మరి యొక్క శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం.